కార్యకర్తను గుర్తుపెట్టుకుంటాడండి జగన్మోహన్ రెడ్డి. ఇదే గుర్తుపెట్టుకోవడం. ఎస్ మరి వంశీకృష్ణ గారు, కష్టపడ్డాడు. అలాగే మనకి ఈరోజు మాట్లాడడానికి జనసేన వీరమహిళ సుంకరి కృష్ణవేణి గారు మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు అలాగే బండారు వంశీకృష్ణ గారికి. మీరు గమనించారు కదా, ఈరోజు పార్టీ కోసం కష్టపడ్డానన్న వ్యక్తి రోడ్డున పడ్డాడు. ఏదైతే ఆ వ్యవహార శైలితో మాట్లాడిన వ్యక్తులు లాంటి వ్యక్తులు ఇంకా వైసీపీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకి వంశీకృష్ణ గారు చెప్పినట్లు లండన్లో కూర్చొని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంతకన్నా దారుణంగా మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళని వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు బోరగడ్డ అనిల్ కుమార్ని ఈరోజు వదిలేసింది అంటారు పార్టీ? విదేశాల్లో మాట్లాడే వ్యక్తుల్లో పంచ్ ప్రభాకర్ అనేటువంటి ఒక పశువు ఉంటాడు సార్. ఆ పశువు కూడా అలాగే మాట్లాడుతుంటాడు. ఇదివరకు బోరగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఆల్రెడీ సార్ ముప్పల సుబ్బారావు గారు అలాగే వంశీ గారు కూడా చెప్పడం జరిగింది సార్. అంటే బోరగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి ఏ రకంగా ఫేమస్ అయ్యాడు అన్నది ప్రజలందరికీ తెలుస్తారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంట్లో వారి సతీమణి అయినటువంటి నారా భువనేశ్వరి గారిని తిట్టడం కావచ్చు, లోకేష్ గారిని తిట్టడం కావచ్చు, ఇంకా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏ విధంగా తిట్టాడు, ఇంట్లో భార్య బిడ్డలను ఏ రకంగా తిట్టాడు, ఇంట్లో చైల్డ్ అయినటువంటి పిల్లల మీద కూడా ఎంత అబ్యూజెస్ గా మాట్లాడాడు అన్నది ప్రజలందరికీ తెలుస్తారు. ఏది మర్చిపోలేదు. ఇవాళ 22 కేసులు పెట్టారు అంటే బోరగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి అనే టీనేజ్ అబ్బాయి కాదు, ఒకవేళ ఏమి లోక జ్ఞానం తెలియనటువంటి వ్యక్తి కూడా కాదు. ఎవరైనా గడ్డి తినమంటే తింటారా సార్? ఎందుకు తిన్నాడు? బోరగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి మహిళని మాట్లాడకూడదని తెలుసు. అసభ్యకరంగా పాలిటిక్స్ లో ఉన్నప్పుడు అసలు మనం మాట్లాడే ప్రతి మాటకి వాల్యూ ఉంటది కాబట్టి ఎంత హుల్లాగా మాట్లాడాలన్నది కూడా ఒక రకంగా అర్థం చేసుకోవాలి బోరగడ్డ అనిల్ జీవితాన్ని చూస్తే కనుక. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాట్లాడాను నేను. వీళ్ళు తిట్టాలి అంటే కనుక నాకు వాటర్ బాటిల్ కూడా వాటర్ ఇచ్చి నువ్వు తిట్టని చెప్పేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్తున్నారు. సకల శాఖ మంత్రి వర్యులుగా పనిచేసినటువంటి మాజీ సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేక మందికి నాయకులు ఎవరో కూడా కొంతమంది తిట్టలేనటువంటి వ్యక్తులకి స్క్రిప్ట్ పంపించాడు. కొంతమంది ఆత్మాభిమానం ఉండి, కొంతమంది పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది మా జిల్లాలో కూడా సార్ సర్క్యులేట్ అయ్యేదంట ఆ లెటర్. ఏంటంటే ఎవరు బాగా తిట్టగలిగితే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి ఏమంటారు మోజుబాణి అంటారు కదా సార్, అలాగా పవన్ ఆయన సైకో ఆనందం పొందుతారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఆనందపరచడానికి మీరు ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టండి నేను ఒక స్క్రిప్ట్ పంపిస్తే కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మేము ఎక్కడ తిట్టడం బాబు, ఇన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం కానీ ఇలాంటి బూతులు తిట్టే సంస్కృతం మాది కానీ కొంతమంది ఆ స్క్రిప్ట్ ని మార్చి పంపిస్తే చివరికి ఇలాంటి బోరగడ్డ అనేటువంటి వ్యక్తుల్ని పేటీఎం కూలీలుగా పెట్టి ఆ రోజు ఏ రకంగా తిట్టించారన్నది ప్రజలందరికీ తెలుస్తారు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ సందర్భాన్ని చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేసేటువంటి పరిస్థితిలో బోరగడ్డ ఉన్నాడా అన్నది కూడా అనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు, ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఈ స్క్రిప్ట్ అంతా నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తానంటే నేను కలవనివ్వట్లేదు, అందుకని నేను ఇక్కడ ధర్నా చేస్తున్నానంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కార్యకర్తకి ఏమైనా జరిగినా సరే ఒక యాప్ పెట్టేశారు, ఇందులో వెంటనే రిజిస్టర్ అయిపోతే ఇక మీకు మీద ఏ కేసులు ఉన్నా సరే కానీ రేపు పొద్దున్న మనం వచ్చేస్తాం కదా. ఇప్పుడు నేను నిద్ర లేచిన నేను అధికారంలోకి వచ్చేస్తాను కాబట్టి అప్పుడు మీ అందరినీ సేవ్ చేసేస్తానని ఒక యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. కానీ ఇవాళ బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తిని చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ రకంగా మాట్లాడాడు, ఈ రోజు ఏ రకంగా రోడ్డును పడ్డాడు అన్నది కూడా ప్రజలు కానీ ఆ ప్రజల్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా ఒక కనువిప్పు కలిగించేటువంటి అంశంగానే కనిపిస్తుంది. అంటే రాజకీయాలు అనేవి ఎప్పుడు కూడా అధికారం అనేది శాశ్వతం కాదు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడేటువంటి ఒక విధానపరమైనటువంటి ఒక విషయం మీద మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఒక ప్రజా సమస్యల మీద గళమెత్తుతున్నప్పుడు ప్రజలు ఎవరో తప్పు పట్టరు, సపోర్ట్ గా నిలబడతారు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తి భార్యతో అనుకుంటే కూర్చుని ఉన్నారు కానీ ఎవరు ఎందుకు సపోర్ట్ రాలేదు సార్? వాళ్ళ పార్టీ కార్యకర్తలే రాలేదు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే మమ్మల్ని కలవద్దు అన్నారు. అంటే యూజ్ అండ్ త్రో పద్ధతిలో వదిలేశారు బోరగడ్డ అనిల్ని నడి రోడ్డు మీద. అంటే ఒక దళితుడిని కూడా ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉపయోగించుకుని వదిలేసింది అన్నది కూడా కొంతమంది మా జిల్లా నుంచి కూడా కొంచెం మహిళా నాయకురాలని చెప్పుకుంటూ వైసీపీ పెద్ద పేటీఎం కూలీలాగా ఫీల్ అవుతూ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. అది ఒక్కసారి బోరగడ్డ అనేటువంటి వ్యక్తి జీవితాన్ని చూసుకుంటే మీ అందరికీ కూడా కనువిప్పు కలుగుతుందని నేను బొజ్జ ఐశ్వర్య లాంటి వ్యక్తులకు కూడా చెప్తాను సార్. ఎందుకంటే తను మాట్లాడినప్పుడు కూడా తను ఏ రకంగా మాట్లాడినా సరే కానీ ఎప్పుడు నేను కూడా మాట్లాడలేదు, ఏమి
విపరీతంగా విమర్శించలేదు. ఎందుకంటే తను ఒక మహిళగా, నాకు ఒక దళిత మహిళగా తను ఉంది కాబట్టి ఒక రెస్పెక్ట్ ఉంది. అంటే ఆహ్, మాట్లాడేటువంటి మాటల్ని ఖండిస్తాను తప్ప ఒక ఓకే. వ్యక్తిత్వాన్ని గంట నేను కించపరిచి నేను మాట్లాడలేదు ఎప్పుడు కూడా. కానీ ఇలాంటి వాళ్ళ జీవితాలు చూసుకుంటే రెచ్చిపోతున్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు కూడా కనువిప్పు కలిగించేటువంటి అంశంగానే పరిగణించారు సార్. అలాగే బోరిగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి పదే పదే తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని గాని, ఇటు లోకేష్ గారిని గాని, చంద్రబాబు నాయుడు గారిని గాని. అంటే ఆయనకేమీ తెలియనటువంటి పసిపిల్లాడు ఏమీ కాదు. అన్ని తెలిసే చేశాడు కాబట్టి ఈ రోజు స్వయంకృతం అనుభవిస్తున్నాడు. ఆ అనుభవించేటువంటి అంశాన్ని ఇక జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేసేటువంటి విధంగానో, సజ్జలా గారు నన్ను కలవద్దన్నారు, సజ్జలా గారి వల్ల ఒక క్వార్టరీ ఏర్పడింది అనేటువంటి ఒక విధానాన్ని తీసుకెళ్తే కార్యకర్తల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో శ్రీరామచంద్రుడిలాగా, సకల శాఖ మంత్రి ఏమో ఒక రాక్షసుడిలాగా చూపించేటువంటి, అంటే సజ్జలా గారిని కూడా పక్కన పెట్టడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక స్కెచ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది తప్ప ఇందులో బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తుల వల్ల సమాజానికి ఎంత చెడు జరిగింది, సమాజంలో ఎంత నిజంగా రోజా సార్ ఒక దళితుడైనటువంటి బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయగలిగారు.